ఇక లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే జైల్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారులపై దాడికి పాల్పడ్డ వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతన్నలతో కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ భూములు తమకే ఉండాలని లగచర్ల రైతులు పోరాడుతూ ఉన్నారు. మార్కెట్లో ఎకరానికి 70 లక్షల విలువ ఉన్న భూములు అర్ధకి పావుసేరికి రియల్ ఎస్టేట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గుంజేసుకుంటుందని రైతులు చెప్తున్నారు. కేవలం ఎకరం భూమి 10 లక్షలకు గుంజేసుకుంటున్నారని రైతులు బాధపడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, గత 2 రోజుల నుంచి లగచర్లలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో అక్కడి రైతులు సమిధులుగా మారారని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు నిన్న జరిగిన ఈ ఘటనను బేరీ చేసుకుని అక్కడ 21 మందిని అరెస్ట్ చేసి 16 మందిని సంగారెడ్డి జైలుకు తరలించడం జరిగింది. ఆ రైతులను ఈ రోజు పరామర్శించడానికి కేటీఆర్ గారు ఈ రోజు పటాన్చెరువుకు వచ్చి పటాన్చెరులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి తమ కార్యకర్తలతో పాటు లీడర్లు అందరూ కలిసి ఇక్కడి నుంచి సంగారెడ్డి చేరుకున్నారు. భారీ కాన్వాయ్ తో 200 కార్లతో ఆయన సంగారెడ్డి జైలుకు చేరుకున్నారు. కానీ అక్కడ 6గురికి మాత్రమే అక్కడ వాళ్ళు లోపలికి వెళ్లే అనుమతి కలిగించారు. అక్కడ కల్వకుంట్ల తారక రామారావుతో పాటు సత్యవతి రాథోడ్, చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, రవీంద్ర, జాన్సన్ నాయక్ తో పాటు అక్కడ 6గురిని లోపలికి పంపించారు. 6గురు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఘటన చూసి వాళ్ళు నివ్వెరపోయారు. అక్కడ మాట్లాడుతూ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఈ పేద రైతులను కొట్టి చంపడానికి ఈ ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి కూడా ఆమె ఘాటుగా స్పందించారు. ప్రస్తుతమైతే అక్కడ లగచర్లలో ఉన్న రైతులు అంత పేద రైతులు వాళ్ళు కనీసం 30 నుంచి 40 కిలోల బరువు లేని వాళ్ళు కూడా అధికారుల మీద ఎలా దాడి చేశారు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఆమె మాట్లాడుతూ ఈ పేద రైతుల భూములను తక్కువ ధరకే అడ్డికి పావుసారు లెక్కన ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని చెప్పి కూడా ఆమె ఒక విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ తన దైన శైలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు దమ్ముంటే మీరు మాతోని ఫైట్ చేయాలి తప్ప పేద రైతులతో కాదు. ఏమైనా పేద రైతులు మా మీద ఉన్న కక్షను పేద రైతుల మీద చూపించడం ఎంతవరకు సమంజసమని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కేటీఆర్ మరో మాట కూడా అన్నారు. ఈ ప్రభుత్వం అధిక పైసలు లాక్కొని అక్కడ జరిగే భూముల రేట్లు విలువలు ఎక్కువ ఉన్నాయని 70 నుంచి 80 లక్షలు ఉన్నా కానీ సుమారు 10 లక్షల పైబలికి పైసలు ఇవ్వకుండా వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి వాళ్ళు ఫస్ట్ 9 నెలల నుంచి వాళ్ళు విభేదిస్తున్నారు. 9 నెలలుగా హకీంపేట ప్రాంతంలో కూడా వాళ్ళు చర్చలు జరిపినా కానీ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వాళ్ళు ఇవ్వడం మా భూములు మాకే కావాలి, మా భూములు ఇచ్చేస్తే మా జీవితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు వస్తే వాళ్ళు దాడి చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతమంది సమంజసమని చెప్పి కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. ఏమైనా ఉంటే మా మాటని కోర్టుని మమ్మల్ని జైలు పెట్టినా వాళ్ళని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది కేటీఆర్.